చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఉదయం నుంచి ధారాళముగా ప్రతి సేవకుని ద్వారా మాట్లాడుతున్నారు. అమూల్యమైన సంగతులు, ఆత్మీయ జీవితానికి అవసరమైన సంగతులు, మా బ్రతుకులను సరిచేసే సంగతులు. మరికొన్ని మాటలు తండ్రి చివరిగా మాతో మాట్లాడండి. మీరిచ్చిన తండ్రి ఈ నిగూఢమైన సత్య గ్రంథంలో అసలు ఏంటి దీని గూర్చి అంటే మరికొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి సహాయమును ఆత్మ తీవ్రతను మాకు అనుగ్రహిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కొంచెం జాగ్రత్తగా విందాం. ఉదయం వేళ అందరూ బైబిల్ చదవాలి అని నేర్చుకున్నాం. ఉదయకాలం వేళ బైబిల్ చదివితే నీకు ఒక ఉపదేశం ఉంది అని నేర్చుకున్నాం. అందులో నీ నిర్ణయాలని ఖండించే ఒక విధానం ఉందని నేర్చుకున్నాం. మానవ జీవితాల్లో తప్పుదాలు ఏమన్నా జరిగితే ఆ తప్పుదాలు వెనకాల దిద్దుతాది అని నేర్చుకున్నాం. ఈ విషయాల్లో మనల్ని ఒక ట్రైనప్ చేస్తూ ఒకరోజు గొర్రెపిల్ల స్వభావం అయిన దైవజను స్వభావంలోనికి బైబిల్ మనల్ని నిలబెడతాది అని అర్థమైంది. ఇది ఫస్ట్ సెషన్. ఈ రెండవది, ఇంకా మాకు అర్థం కావాలంటే అసలు ఏంటండి బైబిల్ అంటే? పాత నిబంధన అంటారు, క్రొత్త నిబంధన అంటారు, ఇశ్రాయేలీలు అంటారు, అన్యులు అంటారు, క్రైస్తవులు అంటారు, గోత్రాలు అంటారు, మోసే అంటారు, ప్రవక్తలు అంటారు, ధర్మశాస్త్రపు గ్రంథాలు 5 అంటారు, మూల గ్రంథాలు అంటారు, పంచగ్రంథాలు అంటారు. సరే ఈ భాష ఏది నాకు అర్థం కాదు కానీ సార్ అసలు ఏంటి సార్ బైబిల్ అంటే అని అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రీఫ్గా సింగిల్ లైన్లో సిస్టమేటిక్గా ఒక లైన్ మనం నేర్చుకుని ముగించుకుందాం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఉదయకాలం వేళ తరగతికి ఇది లింక్డ్ డాక్యుమెంట్ లాంటిది అన్నమాట. విందాం ఏంటి దీని గొడవ. అసలు ఈ సిస్టమేటిక్ తెలియకే అరుస్తున్నారు బయట. ఈ దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడు, మన దేవుడు కాదు, మీరెందుకు నమ్ముతున్నారయ్యా అని అరుస్తున్నారు. ఈ విధానం తెలియకే బయట గాలి కూతలకు వస్తున్నారు. ఎవరో చిన్న వీడియో పెట్టారులేండి, అబ్దుల్ కలాం కోసం ఏదో అన్నారని మిమ్మల్ని ఏదో అనేసేస్తున్నారండి బయటని. అబ్దుల్ కలాం ఆఫ్టర్ సెమినార్ ఆయన గురించి సెమినార్ తర్వాత విందాం. ఎందుకంటే ఇందులో డిస్టర్బెన్స్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎవరో మొత్తం 4 పేర్లు చెప్పి వాళ్ళకి మైలేజ్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. మనోళ్ళు అలా మైలేజ్ ఇచ్చేయాలని హైలైట్ చేశారు. చూద్దాం అయిన తర్వాత. నేను ఎప్పుడో ఢిల్లీలో మెసేజ్ చెప్పానులేండి, అబ్దుల్ కలాం గారు లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ తీసి దానికి కౌంటర్లు వేస్తుంది పెద్ద జ్ఞానం అన్నట్టు. గుండెల్లో నిద్రపోతారంట వచ్చి, పాపం ఎక్కడ చోట్లేదని గుండెల్లో నిద్ర వదిలి కానీ సెమినార్ తర్వాత నిద్ర వదాం. చూద్దాం ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్ వద్దు, ఎందుకంటే ఇది మాట్లాడుతున్నది మొత్తం మాటలు. వీళ్ళు ప్రతిసారి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇశ్రాయేలీయుల దేవుడు మన దేవుడు కాదు, భారతదేశంలో పుట్టిన మనం విదేశీయ దేవుడు నమ్మడం ఏంటి? ఇదో మేధావుల ప్రశ్న అన్నట్టు ప్రశ్న. అట్టి వారికి నేను చెప్తున్నాను, కాస్తంత సిస్టమేటిక్ తెలియాలి రయ్యా, కాస్తంత బైబిల్ నడిచిన విధానం తెలియాలి. నీలాటోడే అన్నాడట, రేయ్ లావుతున్నావు తగ్గించు అన్నాడు డాక్టర్ గారు. ఏం చేయాలి సార్ అన్నారు. రాత్రి కొంచెం రైస్ తగ్గించు, చపాతీ తిను అన్నారు. అప్పుడు ఈడేమన్నాడట, భోజనానికి ముందు తినమంటారా, భోజనం తర్వాత తినమంటారా అన్నాడట. సిస్టమ్ తెలియనివాడు మాట్లాడే మాటలు. అప్పుడు కింద కామెంట్ పెట్టారు ఫేస్బుక్లో, భోజనానికి ముందు 2 తినరా, తర్వాత 2 తిను అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే కాస్త వైద్యం మీద అవగాహన కూడా ఉండాలి, సిస్టమ్ తెలియాలి, సిస్టమేటిక్ థియాలజీ తెలియాలి. బైబిల్ నీకు అర్థం కావాలంటే ఎలా పడితే అలా చదివేసి నీ బుర్రలో పెంటంతా పెట్టుకుని బైబిల్లో అలా ఉంది, బైబిల్లో ఎలా ఉందంటే ముందు నీలో ఉంది దరిద్రం, అది అప్పుడు బైబిల్ బాగా అర్థం అవుతుంది.
ఖచ్చితంగా అర్థమవుద్ది. ఇది పరిశుద్ధ దేవుని యొక్క ఆవేశంతో రాయబడిన నిగూఢమైన సత్య గ్రంథం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి అర్థమవుదు. దాని మీద ఆసక్తి, ప్రేమ, దేవునితో కనెక్ట్ అవ్వాలన్న తపనున్న వాడికి అర్థమవుతుంది. అందుకే చూద్దాం ఏంటి దీని గొడవ ఏంటి అసలు. ఈ బైబిల్ ఏంటి, పాత నిబంధన కొత్త నిబంధన ఏంటి, జస్ట్ టూకీగా చెప్తాను, లైన్ వినండి, బ్రీఫ్ మాత్రమే. ఆదాము పుట్టాడు కదండి. ఆదాము పుట్టిన తర్వాత ఆదాము అవ్వలు ఏం చేశారు మనకు తెలుసు. ఏదైనా తోటలోంచి బయటికి తీసుకొచ్చేసారు. ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చేసారో తెగిపోయారు. దేవుడికి ఉండే గొప్ప ఆలోచన ఏంటంటే ఈ మనుషులతో ఎప్పుడు మాట్లాడాలనుకుంటాడు ఆయన. కమ్యూనికేషన్ కట్ అయింది, సహవాసం దూరం అయిపోయింది. దేవుడు మళ్ళీ కనెక్ట్ అవ్వాలనుకున్నాడు. చూశాడు చూశాడు చూశాడు, ఒకడో తినంగా అంతలేదు. తలుక్కుమని ఒక ఆయన మరిచాడు. అబ్రహాం ఆయన పేరు. మెసొపొతేమియా నాగరికతలో పురాతనమైన ఎవరైతే ఉన్నారో మనం మాట్లాడుకున్న సుమేరియన్ తెగల అవగాహనలో ఊరు అనే ఒక టౌన్లో ఒక పెద్ద మనిషి బతుకుతున్నాడు. ఆయన పేరు అబ్రహాం. దట్ ఈస్ జియోగ్రఫికల్ ఎవిడెన్స్, గుర్తుపెట్టు. ఆ ఊరు అనే పట్టణంలో ఆయన ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, అబ్రహాం మళ్ళీ ఈ ప్రపంచంతో నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. నీ ద్వారా నీకు బిడ్డలనిచ్చి ఈ ప్రపంచంతో మళ్ళా కనెక్ట్ అవుతాను, ఆశీర్వదిస్తాను. ముందు మాటిను, వచ్చే మీ తల్లిదండ్రులను వదిలే, నీ తోబుట్టువులను వదిలే, మీ ఊరును వదిలే, అన్నీ వదిలే, నా మీద ఆనుకొని వచ్చే. ఎక్కడికి ప్రభువా చెబుతాను. వచ్చేసాడు, బయలుదేరి వచ్చేసాడు. వచ్చేసిన ఆయనకి పిల్లల్నిచ్చి ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు 100 ఏళ్ళైనా పిల్లల్ని ఇవ్వలేదు. 100 ఏళ్ళ తర్వాత పిల్లల్నిచ్చాడు. ఆ పిల్లలు లేక పుట్టిన ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు ఇస్సాకు. దీన్ని సిస్టమెటిక్ అంటారు. దీన్ని సిస్టమ్ అంటే ఎలా స్టార్ట్ అయింది జనరేషన్, సిస్టమ్ అంటారు. ఫేక్ ఎవిడెన్స్ కాదు, ఇది హిస్టారికల్ ఎవిడెన్స్. ఐజక్ అనే ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయికి 2 పిల్లలు పుట్టారు. ఆ 2 పిల్లల పేర్లు ఏంటో మనకు తెలుసు. 2 కుదురులేని వాళ్ళే, యాకోబు, యాషావు. 2లో మళ్ళీ దేవుడు ఒకరిని ఎంపిక చేశాడు. అతగాడి పేరు యాకోబు. యాకోబుకు మళ్ళీ 12 మంది పుట్టారు. మళ్ళీ చెబుతున్నాను, దీన్ని సిస్టమెటిక్ అంటారు. ఈ 12 మందికి బాగా వినాలి. ఈ 12 మందికి దేవుడు అబ్రహాముతో చెప్పిన వాగ్దానాన్ని కొనసాగించాడు. అబ్రహాం చెప్పాడు, అబ్రహాం డోంట్ వరీ అబ్రహాం, ఎకరం వదిలేసావో, అరెకరం వదిలేసావో, కుంచుడు వదిలేసావో, గజం వదిలేసావో, ఎంత వదిలేసావో తర్వాత విషయం డిస్కస్. నీ దేశమే రికార్డెడ్గా నీకు ఇచ్చేస్తున్నాను అబ్రహాం. ఇజ్రాయెల్ ఏదైతే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉందో, ప్రపంచానికి ఆయువు పొట్టు లాంటి టెక్నాలజీ కలిగిన దేశాన్ని అబ్రహాము చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు ఇంకా సైజు తగ్గిపోయింది. ఆ రోజు లెబనోన్కి ఆవల, సిరియాకి బోర్డరు, మెడిటేరియన్ సీకి పక్కగా కిందకి డెడ్ సీ ఏదైతే ఉందో, ఈ మృత సముద్రానికి కింద వైపుగా పెద్ద వైశాల్యం ఉండేది ఇజ్రాయెల్ దేశం. అంత భూభాగం దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాం ఏం చేశాడంటే మీకు తెలిసిన విషయమే. బాగుంది కానీ ప్రభువా, నాకు ఈ ల్యాండ్ మీద లేదు కానీ ఆ ల్యాండ్ మీద ఉంది ప్రభు, అక్కడికి వచ్చేస్తాను. పెద్ద సీరియస్గా ఏమి నాకు బతకాలనిపించలేదు ప్రభువా, చిన్న టెంట్ వేసుకుని బతికేస్తాను ప్రభు, ఈ ఎకరాల దేశాల తర్వాత అని ఆయన విజన్ వేరు. కొడుకులు పుట్టారు. ఈ 12 మందికి చాలా వేల మంది అభివృద్ధి పొందినప్పుడు అబ్రహాం వాగ్దానం చేశాడు, నీ పిల్లల ద్వారా ఆశీర్వదిస్తాను. చివరికి వెళ్ళేసరికి అర్థమవుతుంది. అయితే వీళ్ళు రాను ఏమైపోయారంటే, ఇశ్రాయేలీలు కాస్త ఐగుప్తీలకి చెప్పండి బానిసలైపోయారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, సిస్టమెటిక్ అంటారు దీన్ని, సిస్టమెటిక్ థియాలజీ అంటారు. బైబిల్ని అర్థం చేసుకునే నడక,
బైబిల్ని అర్థం చేసుకునే ఒక సన్నటి తీగ. ఇది అర్థమైతే కానీ నీకు ఏది అర్థం కాదు. ఇది అర్థం కాకపోతే ఇశ్రాయేల్ ఎవర్రా, ఇశ్రాయేల్ దేవుడు ఎవర్రా, మీరు నమ్మరం ఏంట్రా అని ఇలాంటి ఎర్రుకోతలన్నీ వస్తాయి. అర్థమవుతున్నాయా? అవి రాకూడదంటే ఈ సిస్టమేటిక్గా తెలియాలి. నెక్స్ట్, వీళ్ళు వచ్చారు, ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఐగుప్తులోకి వెళ్ళిపోయి బానిసలు అయిపోయారో, జోసెఫ్ తర్వాత పూర్తిగా వీళ్ళు బానిసలు అయిపోయారు. అయిపోయాక అరిసారు 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 అరిసారు, మాకు స్వేచ్ఛ లేదా దేవా, మాకు విముక్తి లేదా? ఆ ప్రార్థనకి జవాబుగా ఒక ఫ్రీడమ్ ఫైటర్ పుట్టాడు, నేమ్ మోజెస్. ఈమె చూడండి, ఆ మోసే గారు పుట్టిన తర్వాత దేవుడు చెప్పాడు, మోసేతో చాలా డిస్కషన్ జరిగాయి. మోసే గారు ఏమి అంత ఊరకేం వచ్చేలేదు. ఆయన అది చెప్పి ఇది చెప్పి అలా చెప్పి ఇలా చెప్పి క్వశ్చన్ అవరు ఆన్సర్లు డిస్కషన్లు రకరకాలన్నీ జరిగిన తర్వాత ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఎన్నో జరిగిన తర్వాత రా మోసే అన్నప్పుడు అప్పుడు వచ్చాడు. కొన్ని జీవితంలో అటు ఇటు చెడుగుళ్ళాడిన దెబ్బల తర్వాత వచ్చాడు. ఈ వచ్చిన తర్వాత మోసే గారితో దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఆ మాట ఏంటంటే, మోసే, ఇప్పటి వరకు మీకు రాజ్యాంగం ఐగుప్తి రాజ్యాంగం. సిస్టమ్ స్టార్ట్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీకు రాజ్యాంగం ఐగుప్తి రాజ్యాంగం. ఇప్పటి వరకు మీకు నాగరికత ఐగుప్తి నాగరికతే. ఇప్పటి వరకు మీకు ఏ సరిహద్దులు కూర్చున్న వివరణైనా ఐగుప్తుల యొక్క సిస్టమే ఫాలో అయ్యారు. ఇప్పుడు బయటకు వచ్చారు, మీకంటూ ఇప్పుడు సొంత రాజ్యాంగం, మీకంటూ ఒక సొంత పరిపాలన, మీకంటూ ఒక సొంత నాయకత్వం, మీకంటూ కొన్ని కమాండ్స్, లా ఉండాలి మోసెస్. అందుకని ఏమంటున్నానంటే, పైకి రా, మన ఇద్దరం మాట్లాడుకుందాం కొంచెం అన్నాడు. ఏ పైకి? ఓ సింబల్ చూస్తారా? చూడండి ఒకసారి, మౌంటైన్ సేనాయి. మీరు ఒకసారి దాన్ని చూడండి. ఈ సేనాయి పర్వతం వేసారా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇమేజ్ వేయండి. నెక్స్ట్ ఇమేజ్, నెక్స్ట్ నెక్స్ట్, అది కొంచెం జూమ్ చేయండి. ఈ సేనాయి పర్వతం వాతావరణం మీరు గమనించండి. ఏదో ఒక పెద్ద ఆటం బాంబు వేసినట్టు దట్టమైన నల్లటి మేఘాలు ఆవహించడం, మెరుపులు పెల 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 పెలమని మెరుపులు, దగ దగ దగమని వస్తున్న విద్యుత్ లాంటి తరంగాలు, వీటి మధ్య మోసే అలా కొండెక్కి వెళ్తున్నాడట. నేను అడుగుతున్నానండి, అలాంటి వాతావరణంలో నువ్వు నేనైతే కొండెక్కుతావా? చెప్పండి. గుండెగా అక్కడే సస్తాం. పెళ్ళుమని అనేసరికి ఇంట్లో పారిపోతాం మనం. మెరుపు వచ్చేసరికి చెవులు మూసేసుకుంటాం మనం. చీకట గాఢాంధకారం అంటేనే గజగజ వణికిపోతాం. మనం కట్టుకున్న మేళ్ల మీదకి రాత్రులు మనకెళ్ళాలంటేనే అది, మనం కట్టుకున్న పక్క గదిలోకి వెళ్ళాలంటే బీరి వెనకాల ఏదో ఊగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడ చీకట భయం, బిల్డింగ్ భయం, అన్ని భయం. అడుగుతున్నాను, మోసే ఎలాంటి పర్వతం మీదకి ఎక్కుతున్నాడు? గట్టి గుండెకాయండి మోసేది. దమ్మున్న నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు, దేవునితో పూర్తిగా మునిగిపోయిన నాయకుడు వెళ్తున్నాడు. ఆ మేఘాలు దట్టమైన చీకటి కనుమల మధ్య, ఆ గాఢాంధకారపు ఆ వెలుగుల మధ్య, చీకటి మధ్య ఎక్కుతున్నాడు. వెళ్ళాడు. డిస్కషన్ జరుగుతుంది. దేని గురించి? లా 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 చట్టం. చట్టాన్ని గురించి డిస్కషన్ జరుగుతుంది. మోసే, నువ్వు ఒక విషయం చెప్పాలి. మోసే, నువ్వేం చేస్తావంటే, నేను చెప్పినవి రాతి పలకలు తీసుకుని దగ్గర పెట్టుకుని, రాసినవి దగ్గర పెట్టుకుని జాగ్రత్త లాగా అమలు చేయి. ఇప్పటి వరకు ఐగుప్తి లా ఉంది, ఈరోజు నా లా, ఇది గాడ్స్ లా అని చెప్పు వాళ్ళకి. ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రం. ధర్మం అదొక శాస్త్రం, ధర్మం అదొక శాస్త్రం. నేను చెబుతున్న శాస్త్రం, చట్టం పబ్లిక్ చెప్పు. తీసుకున్నారు, మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించండి, ఒక భీకరమైన వాతావరణం. ముందే చెప్పాడేమనంటే, ఆ ఇమేజ్ అలాగే ఉంచండి. ఒక వచనం చూపిస్తాను చూడండి. 19వ అధ్యాయం నిర్గమాకాండం, 19వ అధ్యాయం నిర్గమాకాండం 10వ వచనం. మీకు ఈ దెబ్బతో బైబిల్ అంటే ఏటో కాస్త అర్థం అవ్వాలి.
19వ అధ్యాయం నిర్గమాకాండం 10వ వచనం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. దీనికి కూడా ఒక సిస్టమ్ ఉంది. 40కి ఒక సిస్టమ్ ఉంది, 3కి ఒక సిస్టమ్ ఉంది, 70కి ఒక సిస్టమ్ ఉంది. ప్రతి దానికి నెంబర్స్లో మళ్ళీ చెప్తున్నాను ఆన్సర్స్ ఉన్నాయి. పక్కన పెట్టిన తర్వాత విషయం. ఒక మాట అడుగుతున్నాడు, మరో 2 రోజుల్లో రాబోతున్నాను మోసే, నీకు నాకు పర్సనల్ మీట్ జరగబోతుంది, భీకరమైన వాతావరణంలో పెళ్ళమని వస్తాను. ఆ వచ్చిన దెబ్బకట, బాగా వినండి, ఆ వచ్చిన దెబ్బకి సీనాయి పర్వతం మీద బండలు కదిలిపోయాయట, రాళ్ళు రెపరెపలాడేసాయట, భూకంపం వచ్చినంత పని అయిందట. దేవుడు ఒక మాట అన్నాడు, నేను వచ్చే సమయానికి పబ్లిక్ని పరిశుద్ధంగా ఉండమని చెప్పు. ఏంటట? పరిశుద్ధంగా, దేహపరంగాను మానసికంగాను, బయట లోపల అందరినీ శుభ్రంగా ఉండమను. నేను పరిశుద్ధుని గనక నా సన్నిధికి అంచులలోకి వచ్చిన వారు కూడా, ఇంక్లూడింగ్ యూ, నీతో సహా పరిశుద్ధంగా ఉండాలి. ఉండకపోతే ఏమవుద్ది? ఆవిరైపోతాం. ఆయన దగ్గర మీరు గమనించండి, బైబిల్లో ఆదాము మలినంతో ఉన్నప్పుడు, ఎక్కడున్నా ఆదాం అన్నప్పుడు, రాలేకపోతున్నాను ప్రభువా నీ స్వరం విన్నాడు. ఎందుకు? కలంకము, మలినము, దేవునికి విరుద్ధంగా ఉన్న జీవితాలు ఆయన ఎదురుకి రాలేవు. ప్రమాదం. నెక్స్ట్ మరలా అడిగాడు. ఆ అడిగిన వారిలో మరొకరు మనకు తెలుసు, యెషయా. చూసి రాలేకపోయాడు. పేతురట యేసు ప్రభు తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత మరలా పరలోకానికి వచ్చి ఆ పేతురుతో పాటు ఉన్న శిష్యుల యొక్క దోణిలోనికి యేసు ప్రభు వస్తే, పై వస్త్రాలు లేకుండా ఉన్న పేతురు సుమి, అతను ప్రభు సుమి అనగానే గడగడలాడు ఒకేసారి సముద్రంలోకి దూకేశాడు. ఏమర్థం అవుతుంది ఇవన్నీ మీకు? దేవుని ఎదుట నిలబడలేము, దేవుని ఎదుట మన వల్ల అవ్వదు. అందుకే దేవుడు చెప్పాడు, వాళ్ళ ప్రాణాలకి ముప్పు వాటిల్లకూడదంటే, వాళ్ళ బతుకులకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే 3 రోజులు టైం ఇస్తున్నాను, 3వ రోజు కల్లా శుభ్రం అయిపోమని చెప్పాను. అయ్యని గారికి అయ్యారు, అవనోళ్ళు దూరంగా ఉన్నారు. మొత్తం మీద దేవుడు వచ్చాడు. సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. మళ్ళీ ఇమేజ్ చూడండి, దట్టమైన మేఘాలు, బలమైన మెరుపులు, భయంకరమైన భూకంపం. జనాలందరూ చూసారు, అలా స్నానాలు చేసి శుభ్రంగా ఆ కొండంచుకొచ్చారనమాట. అలా నిలబడ్డారు, చుట్టూ కేంద్రీకృతమయ్యారు. వాళ్ళందరూ అలా నిలబడిన తర్వాత దేవుడు డిస్కషన్ చేస్తున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి ఏం తెలియదు, వినబడదు. ఎందుకంటే ఆ మేఘాల మధ్య ఎత్తులో ఎక్కడో వీళ్ళిద్దరు మాట్లాడుకుంది, ఏమీ తెలియదు. కొంత సమయానికి 40 రోజుల తర్వాత మహా వెలుగుతో అలా పలకలు పెట్టుకుని దిగుతున్నాడు. ఎవరు? మోసే గారు. నేను అడుగుతున్నానండి, 40 రోజులు ఈయన, ఉదాహరణ చెబుతున్నాను, నిజంగా మళ్ళీ పరలోకంగా వెళ్ళొచ్చాను అనుకుంటారు. 40 రోజులు ఈయన దేవుడితో ఉండొచ్చాడండి. చాలా మాట్లాడుకున్నారు అనగానే వెంటనే మనకి ఏమనిపిస్తుందండి? చెవులు పెద్ద అయిపోయి ఏం మాట్లాడుకున్నారు అంట అనిపించదండి. దేవుడి దగ్గరకు వద్దు కానీ, ఇదిగో ఈయనంట ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వచ్చారు కానీ వెంటనే చెవులు పెద్ద అయిపోతాయి. ఏమన్నారు ఎమ్మెల్యే గారు, ఏమన్నారు అంట. ఎవరైనా నాయకుడి దగ్గరికి వెళ్ళొచ్చారంటేనే ఏమంట, నాయకుల దగ్గరికి వెళ్ళొచ్చా ఎంత తారోతే అని అడుగుతున్నాను. దేవుడి దగ్గర 40 రోజులు ఉండొచ్చాడు. ఏం మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ? చాలా మాట్లాడుకున్నారు. ప్రధానంగా 10 విషయాలు మాట్లాడుకున్నారు. ఎన్ని? 10. అన్ని విషయాల్లో ప్రధానమైన 10 విషయాలు మాట్లాడారు. 10 విషయాల్లో ఏమున్నాయి ఒకసారి చూడండి. ఆ 19వ అధ్యాయం క్షమించండి, 20వ అధ్యాయం మొదటి వచనం నుండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ నీ దేవుడైన యెహోవా నేనే
ఆయన చెబుతూ మొదట ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెబుతూ 12వ వచనంలో కిందికి రండి. నీ దేవుడైన నీకు అనుగ్రహించిన నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. నరహత్య చేయకూడదు, వ్యభిరించకూడదు, దొంగిలించకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైను అతని దాసునైను ఏదైనా వాడికి సంబంధించిన ఏది ఆశించుకొని ఇలాంటి మాటలు చెప్పాడు. ఏమన్నా మాట్లాడుతున్నాను చెప్పండి. రేపు ఎల్లుండో స్పెషల్ స్పీకర్స్ వస్తున్నారు మనకి. ఇప్పుడు నేనే వస్తున్నాను అనుకోండి, ఎవరి మీద పెట్టుకోవడం ఎందుకు, నేనే వస్తున్నా. సర్రమను 10 చక్రాలు కారు వేసుకుని వచ్చి టకాలు మన అలాగే మంచి బ్రేజర్ సూట్ ఏదో వేసుకుని అలా నడుచుకుని వస్తే, నేను రావడానికి ముందు వర్షిప్పు అది ఇది జేమ్స్ తోపు తురుము అది ఇది అని ఎంత చెప్పి నాకు మైక్ ఇస్తే, ఏం చెప్తాడబ్బా, ఎంత బిల్డప్, ఎంతో దూరం నుంచి వచ్చాడు, ఏం చెప్తాడు అనగానే మైక్ ఎలా తీసుకుని అబద్ధం ఆడకండి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఏది చెప్పడానికి కాలేజీకి వచ్చావా అనుకుంటా. నా మాట మీకు అర్థమవుతుందో లేదు? ఎంత సీరియస్, మేఘాలు, మేఘాకృతము, మెరుపులు, ఇంత అడావుడంతా చేసి ఏం మాట్లాడాడు మోసేతో అంటే, అబద్ధం ఆడకండి, దొంగతనం చేయకండి, పొరుగోడు దాసించకండి. నేను అడుగుతున్నాను, ఇది చెప్పడానికట ఇంత అనకూడదు కానీ అడావుడేటండి? మళ్ళీ అడుగుతున్నాను, అబద్ధం ఆడొద్దని చెప్పడం అంత పెద్ద విషయం అంటే అలవాటు అయిపోయి చిన్నగా ఉందేమో కానీ చాలా పెద్ద విషయం. ఒక మాట చెప్పనా? ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టు. అంత పెద్ద మహనీయుడైన దేవుడు ఇలలోనికి వచ్చి మోసేతో మాట్లాడుతూ అబద్ధం ఆడొద్దని చెబుతున్నాడంటే ఎంత సీరియస్ విషయం అండి అది. అంటే అబద్ధాలు జనాలకి ఏమైపోయినాయండి, అలవాటైపోయి. ఈ మధ్య క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏమని చెప్పనా అనయ్య, సందర్భాన్ని బట్టి అబద్ధం ఆడొచ్చా అని అంటున్నారు. ఒరే, ఆ క్వశ్చనే చెబుతుంది నువ్వు ఎలా ఉన్నావు. నా మాట అర్థమవుతుందా? మీరు అడిగే ప్రశ్నలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో చెప్పచ్చు. అనయ్య, మంచి సినిమాలు చూడొచ్చా అన్నాడట. అది ఎలా చెప్పనా, మంచి దొంగ అన్నాడు. మంచి దొంగేడు చెడ్డ దొంగడు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, సినిమాలు చూడొచ్చా? నీ ప్రశ్న చెప్తుంది స్టాండింగ్ ఎలా ఉందో. అబద్ధం ఆడొచ్చు అని అడుగుతున్నా, ఆ ప్రశ్న చెప్తుంది. అది చిన్నది కాదు, నీ లైఫ్ బయటెడుతుంది. మీ ప్రశ్నలు మీ స్టాండింగ్ చెప్తాయి. ఎలా పడితే అలా ప్రశ్నలు అడగమన్నారు కానీ ఏది పడితే అది అడగండి, తెలిసిపోతారు, గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కాస్త విజ్ఞత ఉండాలి. అడుగుతున్నారా? ఈ రోజు కంటే అడుగుతున్నారు, అబద్ధం ఆడొద్దు, దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు. ఈ విషయాలు కూడా దేవుడు చెప్పాల్సి వచ్చిందంటే బాగా వినాలి. ఈ విషయాలు కూడా దేవుడు చెప్పాల్సి వచ్చిందంటే హ్యూమన్ నేచర్ ఎంత 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 దిగజారిపోయింది మీకు అర్థం అవ్వాలి. ఎక్కడో పెద్ద విషయాలు చెప్పుకుంటే ఇలాంటి విషయాలు కూడా దేవుడు ఇంత సీరియస్గా చెప్తున్నాడంటే అబద్ధాలు అలవాటు అయిపోయాయి, దొంగతనాలు పర్లేదన్నట్టు అయిపోయాయి, పొరుగోడు ఆశించడం పర్లేదు అనుకున్నంత అలవాటు అయిపోయింది, వ్యభిచారం తప్పు కాదన్నంత లైసెన్స్ తీసుకుంది, తప్పేం కాదని ఆ ఇంట్లో గీడు ఈ ఇంట్లో కాడు ఎవడికి వాడే చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇది తప్పే కాదన్నట్టు బతుకుతున్నారు. కనుకే అంత మేఘాకృతమైన మేఘాల మధ్య కిందకు వచ్చిన వాడు 10 ఆజ్ఞలు ఇవి సీరియస్గా ఇస్తున్నాడంటే ఎంత సొసైటీ దిగజారిపోయి ఉంటుంది మీకు అర్థమవుతుంది. మళ్ళీ అర్థమవునాయా? అవి 10 కానకండి, ఆ 10 చాలు, ప్రపంచం ఎలా ఉందో చెప్పచ్చు. అబద్ధం తప్పు కాదు, సినిమాలు చూడడం తప్పు కాదు, ఇవి బయట ఇప్పుడు తప్పు కాదు. తప్పు కాదంటే ఆ మాటలే చెబుతున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఆ మాటలే చెబుతున్నాయి. సొసైటీ వాటికి అలవాటు పడిపోయింది. చెప్పిన ఆయన ఒక మాట అన్నాడు, 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో సీరియస్గా చెప్పనండి, దేవునికి సంబంధించినవి బాగా వినాలి. నువ్వు పాటించాల్సినవి 2 అండి, నీకు దగ్గరగా ఉండేవి. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవునికి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయంటే 2. ఏటా 2 అంటే విశ్రాంతి దినం చేయి, ఇది 1. తల్లిదండ్రులను సన్మానించు, ఇది 2.
మరి మిగిలిన 8 మనయే. అర్థమవుతుందా? నా మాట మీకు అర్థమవుతుందో లేదు? 2 దేవుడికి, తల్లిదండ్రులకి. మరి మిగిలినన్ని ఎవడికిరా చెప్పండి? మనకి. అంటే మనకు చెప్పే లిస్ట్ ఎక్కువ ఉంది చెప్పండి, దేవుడికి సంబంధించిన లిస్టు తక్కువ ఉంది. ఎందుకు? మన పాపం అంత లిస్ట్ ఉంది. మళ్ళీ చెప్తాను. ఇంకా మాకు అర్థం కావాలన్నా, ఏంటన్నా దీని గొడవ ఏంటని అడగాలంటే మరో మాట అడుగుతాను. అసలు ఏంటి దీని గొడవ అంటే బైబిల్ ఒక మాట ఉంది. 2 విషయాలు అర్థం అవ్వాలయ్యా. ఒకటే, నన్ను ప్రార్థించంటే విశ్రాంతి దినం చేయి. 2, నీ తల్లిదండ్రులని గౌరవించు, జాగ్రత్తగా ఉండు. మరో మాట చెప్తున్నాను. 9 ఆజ్ఞలు క్రియలకు సంబంధించినది. ఒక ఆజ్ఞ ఆశించకు అన్నది మనసుకు సంబంధించింది. 9 కనబడతాయి, 10ది కనబడతాయి. లోపల కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇంకా ఏముంది సార్ అంటే మరో మాట ఉంది. ఒకరోజు యేసుప్రభు వారు వచ్చి, సార్ ఒక మాట అడుగుతున్నా సార్, అసలు ఏంటి సార్ ధర్మశాస్త్రం అంటే? ఒక 2 మాటలు చెప్పండి సార్, పెద్ద సబ్జెక్ట్ వద్దు అన్నాడు. ఒకడు వచ్చి, నాలోటోడు ఖాళీ లేనోడు. యేసుప్రభు వారిని అడిగాడు. యేసుప్రభు ఉంటే ఎన్ని ప్రసంగాలు వినొచ్చండి? మన రోగం ఏంటి చెప్పినా, చెప్పేవాడు ఉంటే వినేవాడు ఉంటాం, వినేవాడు ఉంటే చెప్పేవాడు, 2 ఉంటే భూమి మీద ఉంటారు. వినాలి. యేసుప్రభు వస్తే పెద్ద ఖాళీ లేని మగాళ్ళలాగా దేవుడి దగ్గరికి వచ్చాడు అన్నాడు. సార్ అసలు ఏంటి సార్ ఆ పాత నిబంధన ధర్మశాస్త్రం అంటే? ఒక మాటలో చెప్పండి సార్. యేసుప్రభు అన్నారు, నువ్వు ఒక మాటలో చెప్పమని సీరియస్గా అన్నావు, కానీ ధర్మశాస్త్రం ఒక మాటలో చెప్పడం వల్ల పడదు. ధర్మశాస్త్రం 2 మాటల్లో చెప్పాలి. ఒకటి, నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు. 2, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, సిస్టమేటిక్ అర్థమవుతుందా లేదా? అసలు ఏంటి సార్ పాత నిబంధన అంటే? ఒక లైన్లో, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించే ముందు దేవుని ప్రేమించు. ధర్మశాస్త్రం అంటే ఏంటి సార్ అంటే మళ్ళీ చెప్తున్నాను, 2 మాటలు. ఒకటి, దేవుని ప్రేమించాలి. 2, నీ నైబర్ను ప్రేమించాలి. నీ పొరుగుని ఎలా ప్రేమించాలో ధర్మశాస్త్రం చెప్తారు. నెక్స్ట్, నీ దేవుణ్ణి ఎలా ప్రేమించాలో ధర్మశాస్త్రం చెప్తారు. ఇప్పుడు మరలా అంటున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో మనం ఎక్కడ దొరికేస్తామండి చెప్పండి? సిస్టమేటిక్ అర్థమవుతుందా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామో లేదో ఎక్కడ దొరుకుతాం? పొరుగుని ప్రేమించే దగ్గర దొరుకుతాం. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి ప్రూఫ్, నీ నైబర్ని నువ్వు లవ్ చేస్తున్నావా? ఏమంటాను చెప్పనా? నీ సీరియస్గా తీసుకోండి. మీరు నవ్వొస్తే నవ్వొచ్చింది, కానీ ఒరే ఆడి మొహం ఎదవ మొహం అన్నాడు అంతా అన్నావు అనుకో, దేవుడి దగ్గర నీ స్టాండింగ్ అని చెప్పినా ఎదవ మొహమే గుర్తెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నా, పనికి మాలినోడండి అన్నావు అనుకో, ఆడిని పనికి మాలినోడు అన్నావు, మరి దేవుడి దగ్గర నువ్వేంటి? నువ్వు పనికి మాలినోడు. నువ్వు ఎదుటోడిని ఎలా డీల్ చేస్తావో దేవుడు నిన్ను అలాగే డీల్ చేస్తాడు. అంటే ఇది ఇంటర్నల్ లింకా? ఎస్, సిస్టమేటిక్ ఇంటర్నల్ లింక్. ధర్మశాస్త్రం పాత నిబంధన ఏం చెప్తుంది? 2 విషయాలు చెప్తుంది. ఒకటి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే నీ పొరుగుని ప్రేమించు. నువ్వు పొరుగుని తిడుతున్నావంటే దేవుని ఎదుటి కూడా నువ్వు తిట్లు తిన్నాక నిలబడతావు. ఇంకా నీకు బాగా అర్థం కావాలి సార్ అంటే, ఇంకా బాగా అర్థం కావాలి సార్ నాకు అర్థం అవ్వట్లేదంటే 2 మాటలు చెప్తున్నాను. ఈ ధర్మశాస్త్రం ఏమి నేర్పిస్తుంది అంటే 2 విషయాలు బలంగా చెప్తుంది. దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు అంటే బైబిల్ అంతా చదువుతుంటే మనకు అర్థమవుద్ది, దేవుణ్ణి ప్రేమించలేము. ప్రేమించగలమండి? మదర్ తెరేసా గారు ప్రార్థన చేశారట. ఏమని చెప్పనా? ప్రభువా నిన్ను ప్రేమించడం రావట్లేదు ప్రభు నాకు అని ప్రార్థన. ఎంత బాగుందండి ఆ పదం. నిన్ను ప్రేమించడం నాకు రావట్లేదు ప్రభువా, నాకు నేర్పించు. మనమే పూజలు కొట్టుకుంటూ భుజాలు ఎగరేసుకుంటూ తెగ ప్రేమించేస్తున్నాం దేవుడిని అంటాం, పాటలు పాడేస్తాం. ఏలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చిన చాలునా? చాలు కాబట్టి ఇవ్వట్లేదు అన్న దొంగలం. వేలాది పొట్టేలు నీకు ఇచ్చిన చాలునా? చాలు ప్రభువా నీకు, నాకు తెలుసు, అందుకే ఒక పొట్టేలు కూడా ఇవ్వలేదు అంటాం. అన్ని దొంగ మాటలు. ప్రేమిస్తున్నాం అంటే ప్రేమిస్తే చూపించు. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రేమిస్తున్నాం చూపించు.
ఆయన కనపరచు, క్రియాశీలకంగా చూపించు. ఎలా ప్రేమిస్తున్నావు చెప్పు. ప్రేమిస్తున్నాను అంటే అది ఏది కనబట్టలేదు, చూపించు. ప్రేమ ఏది? ఎప్పుడో పాత మెసేజ్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను మీకోసం. భార్య భర్తలు ఉన్నారనుకోండి, ఇది ఆఫీస్కి వెళ్ళొస్తాడు, ఏ పనికి వెళ్ళి వస్తాడు. ఆ బ్రాకెట్లో ఆడంటే ఎవడనుకోండి, నువ్వు నేను వచ్చాం. వచ్చిన వెంటనే ఎదురు కూర్చుంటుంది. కూర్చున్న ఆవిడ, జేమ్స్ గారు ఐ లవ్ యూ అందనుకోని మా ఆవిడ. ఫస్ట్ బాగానే ఉంటుంది, సరే చూద్దాం స్నానం చేస్తాను అంట. తర్వాత వస్తాం, అన్నం పెట్టవే అంటాను. అన్నం పెట్టకుండా సోఫాలో కూర్చుని ఐ లవ్ యూ సార్ అన్నాను. అట్లేవే అన్నాడు. ఐ లవ్ యూ అండి, ప్రగాఢమైన ప్రేమను మీకు తెలియజేస్తాను. ఏయ్ అది కాదు సార్, మీరంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ఏమంటామండి? ఇంకోసారి నన్ను ప్రేమించానని బకెట్ ఎట్టేస్తాను మూతులే. నువ్వు నన్ను ప్రేమిస్తే చూపించు, ఉండు, బట్టలు ఉతుకో, నా కోసం నీళ్ళు, నాకు కావలసిన అవసరతలు తీర్చు, చూపించు, కనపరచు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడానికి ప్రూఫ్, ఎవిడెన్స్, నీ పొరుగోడిని ప్రేమించు, చూపించు. నీ పొరుగోడిని ప్రేమిస్తూ చూపించు. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను కనుకే ఇతరులని ప్రేమించగలను. నన్ను తిట్టే వాళ్ళని కూడా నేను ఎందుకు తిట్టలేకపోతున్నాను తెలుసా ప్రభువా? నేను ప్రేమిస్తున్నాను కనుక. నన్ను అన్నవారిని కూడా నేను అనలేకపోతున్నాను తెలుసా ప్రభువా? వాళ్ళు కూడా సజీవ లెక్కలు ఉన్నారంటే ఎంతో కొంత నువ్వు వారిని ప్రేమిస్తున్నావు కనుక నేను ప్రేమిస్తున్నాను కనుక వాళ్ళు ప్రేమిస్తున్నాను. నా లైఫ్లో ఎనిమిస్ ఉన్నారులేండి, ఏదో రోజు కనబడతారు. కనబడిన వెంటనే ఏం చెప్తారంటే ఐ లవ్ యూ మై డియర్ బ్రదర్ అని చెప్తారు. చచ్చిపోలే ఇంకా మాటకి, ఇంకా అంతే. వెళ్ళరా అన్నా, నువ్వు వెళ్ళరా అన్నా, మళ్ళీ చెప్తున్నాను ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎదవాడు దొంగ నాటకాలు అలాగే ఆడతాడు అంటాడు. అన్నా చెప్తాను, అన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుకే ఇన్ని మాటలన్నా నేను ఏమీ అనలేదు. ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తే ఏమవుతారంటే, ఈ మాట నా అర్థం చేసుకుని, ప్రేమిస్తే ఏమవుతారంటే ఒకరోజు పడతారు. నీలరాజు బ్రదర్ పడ్డారు, వచ్చారు, హగ్ చేసుకున్నారు, ఆ ప్రేమ ఏంటో చూశారు, మాట్లాడారు. ఇంకా కొంతమంది ఉన్నారు పడాల్సిన వాళ్ళు, పడతారు. ఒకరోజు వస్తారు, భోజనాలు తింటూ ఫోటోలు ఎడతాం, కంగారు పడకండి, నాటుకోడే తింటాంలేండి. ఎందుకు ప్రేమించాలంటే పొరుగోల్ని, నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఈ బైబిల్ లేకపోతే గొడవలు కదండి. రారా ఆ రోడ్లోకి, రారా చూసుకుందాం, ఎప్పటికి తాడో పీడో తేలిపోను, అటే పన్న మక్కలు ఇరిగిపోను, ఇటే పన్న మక్కలు ఇరిగిపోను, ఎవడో ఒకటి 2 అవయవాలు ఊడిపోను, ఏదో ఒకటి జరిగిపోను. ఏం జరగకుండా అలా ఉందంటే చెప్పండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఏమనలేం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. అదే మారక ముందు ఇదే తగాదాలైతే ఎంత లాంగ్ స్టోరీ ఉండదు, ఎప్పుడో ఎండకాడు పడిపోను. కానీ ఎందుకంటే మారాం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, నైబర్ని ప్రేమించాలి. ఓకే సార్, ఇంకా సార్ అంటే మరో మాట చెప్తుంది బైబిల్లో. కానీ ఒక విషయం సార్, ప్రేమించాలి అంటున్నారు, ప్రేమించలేకపోతున్నాం. ఏదో ఊగిసలాట ఉంది సార్ బైబిల్లో, ఏదో తెలియనిది ఉంది సార్ అంటే ఉంది. ఏముంది ఒకసారి రోమపత్రిక చెప్తుంది చూడండి, ధర్మశాస్త్రం గూర్చి ఎంత చక్కగా చెప్తుందో చూడండి. 3వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక, త్వరగా ముగించుకుందాం. 3వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక, 3వ అధ్యాయం 10వ వచనం నుండి, ఇందును గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని ఎదికేవాడు లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలువారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. ఒక మాట మీకు అర్థమవుతుందా? ఒకడు మేలు చెయ్యాలి అంటే ముందు ఎవరిని ఎతకాలి? అక్కడ ఉంది చూడండి, దేవుణ్ణి ఎతకాలి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఎతికి ప్రేమిస్తామో అప్పుడు మనం ఏం చేస్తాం? మేలు చేస్తాం. మేలు అంటే మన నైబర్స్ని ప్రేమిస్తాం.
ఇతరుల్ని ప్రేమిస్తాం, ఇతరుల్ని అనురాగంతో చూస్తాం, ఇతరుల్ని ఇదిగో ఈ ప్రేమిస్తానికి మేలు చేయడానికి కారణం దేవుని ప్రేమిస్తాం. మరో మాట చెప్తున్నాడు చూడండి, మేలు చేయవారు ఒక్కడు లేరు, ఎలా ఉన్నారంటే గొంతుకు తెరిసిన సమాధి, తమ నాలుగుతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్పముంది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము సిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమునకు కష్టమును వారి మార్గములు ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు గనక వారి స్వభావం ఎంత రోతగుంది. అందుకు చెప్తుంది, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్నది, ధర్మశాస్త్రము లోనైన వారితో కూడా చెప్పుచున్నదని ఎరుగుతుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంట? ప్రభువా వీళ్ళకి ప్రేమించడం రాదు, ప్రభువా వీళ్ళకి కరుణించడం రాదు, ప్రభువా వీళ్ళకి పాటించడం రాదు, వీళ్ళ మేలు చేయరు. నోరు మంచిది కాదు, కాలు మంచిది కాదు, పెదవులు మంచివి కాదు, నాలుక మంచిది కాదు, వాళ్ళ అవయవాల్లో ఒక్కట మంచిది లేదు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఈ మనుషుల యొక్క రోత స్వభావం ఒక్కట లేదు అని ధర్మశాస్త్రం ఏముందో తెలుసా? రే మీరందరూ దెబ్బలు తిన్నాను తప్ప దేనికి పనికిరారా అని చెప్పి. దేనికి పనికి వస్తామంట? దెబ్బలు తినడానికి. ఇదిగో సర్వలోకము దేవుని ఉగ్రతకి తప్ప ఇక దేనికి పని చేయదని ధర్మశాస్త్రం డిక్లేర్ చేసి. ఇప్పుడు చెప్పండి, సిస్టమేటిక్ థియాలజీలో మోసే ఆజ్ఞలు బేస్ చేసుకుని మిగిలిన ఫైనల్ సెక్షన్ లాంటి మిగిలిన ప్రవక్తల గ్రంథాలన్నీ వస్తే వీటన్నిటి సారం నీకు నాకు ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రం అంతా కలిసి ఒక్కడ తినంగలేడని చెప్పిందంట. అదే సార్ నిన్నక సార్ గొర్రెపిల్లని ఇచ్చామంటే గొర్రెపిల్లని ఇచ్చినా తినంగా లేవురా అని చెప్పిందంట. సార్ బంగారం కూడా ఇచ్చాను సార్ అంటే బంగారం మంచిదేరా, నువ్వు బంగారం కాదురా అని చెప్పింది. అన్నీ మరి చూడండి, ధర్మశాస్త్రం ఎవరిని విడిచిపెట్టలేదు, భేదము లేదు, అందరూ త్రోవ తప్పి పనికి మాలినోలయ్యారు. ఇంకా ధర్మశాస్త్రం నిన్ను నన్ను ఎలా చూపిస్తుంది? లోపల ఉన్న అద్దంలా చూపిస్తుందండి, ఎలా చూపిస్తుంది. మరే మీకు ప్రేమించడం రాదు, బాగాలేదురా ఎలా చూపిస్తుంది? ఒకసారి కీర్తన చూడండి, 19వ కీర్తన చూడండి, ముగించుకుందాం త్వరగా. 19వ కీర్తన 7వ వచనం నుండి జాగ్రత్తగా వినండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనది, అది హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఆగుదాం. చదువుతుంటే ఏమర్థం అవుతుంది? ఇవన్నీ ధర్మశాస్త్రానికి వచ్చే మాటలు. ధర్మశాస్త్రం ఎలా ఉందట నేను చదువుతాను చూడండి. యథార్థమైనది, నమ్మకమైనది, నిర్దోషమైనది, నిర్మలమైనది, పవిత్రమైనది, నిత్యమైనది, సత్యమైనది, న్యాయమైనది. ధర్మశాస్త్రం నైతికంగా ఎంత బాగుంది. రివర్స్ అడుగుతున్నాను, ధర్మశాస్త్రం న్యాయమైనది, ధర్మశాస్త్రం పవిత్రమైనది, ధర్మశాస్త్రం నిర్దోషమైనది, ధర్మశాస్త్రమందు సంతోషం ఉంది, ధర్మశాస్త్రమందు సత్యం ఉందంటే ధర్మశాస్త్రం మంచిది. ధర్మశాస్త్రం మంచిదంటే ధర్మశాస్త్రం ఎలా మంచిది? ఎలా మంచిది అంటే ఒకడు అన్నాడట, అలాగే మంచిది అన్నాడు. ఎలా మంచిది నేను అడుగుతున్నాను. మన ఊడి చెప్తే అది చెప్తాను తిరగేసి. ఎలా మంచిది? ఎలా అంటే ఎప్పుడో చెప్పాను, మళ్ళీ ఒకసారి వినండి. ఒక మొబైల్లో 2x2 ఈక్వల్ టు కొట్టామనుకోండి, ఎంత వస్తుందండి? 4 వస్తుంది. 5 రాకూడదు ఎవరి దాంట్లో. వస్తే ఏదో వచ్చేది దరిద్రం చూపించుకోవడం. ఇంకా
ఎందుకో నాకు ఈ మధ్య 5లాగా అనిపిస్తుందండి అంటే నీకు అనిపిస్తుందిలే, వైరస్ వచ్చింది నీకు నీ ఫోన్కి. 4 2 రెళ్ళు 4. రివర్స్ అడుగుతున్నాను, 2 రెళ్ళు 4 అని నీ ఫోన్కి ఎలా తెలుసు అబ్బా? స్కూల్కి వెళ్ళింది అది, టీచర్కి ఎక్కమాప చెప్పింది అది, ఆ 2 ఎక్కని చెప్పింది అది, ఆ 2 ఎక్కం కూడా 10 వరకు వచ్చి మనకి 2 11 ఏంటంటే తర్వాత చూద్దాంలే అంటమ్మా. అడుగుతున్నాను నేను, దానికి ఎలా తెలుసు? 2 రెళ్ళు 4 అని దానికి ఎలా తెలుసు? దానికి ఎలా తెలుసు అంటే దాన్ని చేసిన క్రియేటర్లో లెక్క ఉంది, చేసినోడిలో ఉంది ఆ లెక్క. అంటే ఇది 2 2 4 అని చేసినోడికి తెలుసు కనుక అందులో ఉన్న లెక్క మొబైల్లోకి వచ్చింది. ఇది మీకు అర్థమైతే ధర్మశాస్త్రంలో యథార్థత ఉందంటే ధర్మశాస్త్రం ఇచ్చిన వాళ్ళు చెప్పండి యథార్థత. ధర్మశాస్త్రం సత్యమైనది అంటుందంటే సత్యం ఎవరిలో ఉంది. ధర్మశాస్త్రం నిర్మలమైనది అంటున్నామంటే ఈ నిర్మలత్వం ఎవరిలో ఉంది. ధర్మశాస్త్రం న్యాయమైనది అంటున్నామంటే ఈ న్యాయబద్ధమైన కొలత ఎవరిలో ఉంది. అంటే ఇప్పుడు ఈ మోరల్ లేదా ఈ నైతికత, ఈ విలువలతో కూడిన ఈ ప్రవక్తన ఎవరికి సంబంధించింది చెప్పండి? దేవుడికి సంబంధించి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ చెప్తున్నాను, దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు నిర్దోషి, దేవుడు ప్రేమమయుడు అని ఇలా చెబుతున్నాం అనుకోండి, ధర్మశాస్త్రం మరో ఆపోజిట్ చెప్పింది. దేవుడు న్యాయవంతుడే, దేవుడు ప్రేమమయుడే, దేవుడు యథార్థవంతుడే, దేవుడు నమ్మదగిన వాడే. ధర్మశాస్త్రం అందే ప్రభువా వీడికి యథార్థత లేదు ప్రభువా అంది. ఎవడిని చెప్పండి? నిన్ను నన్ను ఏ భేదం లేకుండా అందరిని. అంటే ధర్మశాస్త్రం గొప్ప గుణం ఏంటంటే అటు సైడు దేవుడిని చూపిస్తుంది, ఇటు సైడు చెప్పండి మనల్ని చూపిస్తుంది. దేవుడు యథార్థవంతుడు అంటే యథార్థత లేనో లేవాలి చెప్పండి. చెప్పండి మీకు అర్థమైందో లేదో చెప్పండి సిగ్గు లేకుండా. మనమే. దేవుడు నమ్మకమైన వాడు అంటే నమ్మకం లేనో లేవాలి చెప్పండి, మనమే. దేవుడు నిర్దోషమైన వాడైతే నిర్దోషులు కాని వారు ఎవరు చెప్పండి? మనమే. మరలా చెప్తున్నాను కిందకి, దేవుడు సత్యమైన వాడంటే సత్యం లేదు. అంటే ధర్మశాస్త్రం అడుగు అడుగున ఏం చెప్తుందో చెప్పనా, నీ గుణగణాల్లో ఒక్కటి లేదు బ్రో వీళ్ళకి. అందుకే వీళ్ళందరూ దేనికి పనికి వస్తారంటే చెప్పండి దెబ్బలు తినడానికి పనికి. ఆ దెబ్బలు నరకానికి పాత్ర. ఇప్పుడు అర్థమైంది ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే సీరియస్గా నువ్వు మంచోడు కాదురా అని చెప్పింది. ఎవరు? నువ్వంటే ఎవరినో చూడకండి, పక్క కుర్చీ చూడకండి, నువ్వంటే నీకు నువ్వు నాకు నేను. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే మనం మంచోళ్ళం కాదని చెప్పింది. మరి మంచోళ్ళం కాదులే, తర్వాత ఏంటంటే మంచోళ్ళు కాని వారికి బంపర్ ఆఫర్ ఎదురు చూస్తుంది. దాని పేరు చెప్పండి నరకం. ఇప్పుడు ఈ నరకానికి వెళ్తాం ఖచ్చితంగా. అలా కుదురుద్దండి, తూచండి, నాకు సంబంధం లేదంటే కుదురుద్దా? ఎవడా అట బాగా వినండి, ఎవడా అట ఆటో తోలుతూ ఆటోలో బ్యాగ్ ఎవరో ప్యాసింజర్ వదిలి వెళ్ళిపోతే మా బాగా మర్చిపోయిందని ఇంటికి కట్టుకెళ్ళిపోయాడట. ఎవరినుంటే జాగ్రత్త పట్టుకెళ్ళకండి. అలాగా ఎవరైనా మర్చిపోతే తినంగా పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి ఇవ్వాలి. మర్చిపోయారులే బాగా మర్చిపోయారు, ఏమున్నా ఏంటో, సైజుకి సొక్క ఉందా లేదా, చిన్నంచు చీర ఉందా లేదా అని చూడకండి. పట్టుకెళ్ళి ఆడు ఇంట్లో పెట్టుకున్నప్పుడు క్రైమ్ పోలీసులు వచ్చేసారు. కంప్లైంట్ నమోదైన తర్వాత క్రైమ్ పోలీసులు వచ్చాడు, రే బ్యాగ్ మర్చిపోయారంటే ఎక్కడ పెట్టావురా అన్నారు. అంటే నేనేం తెచ్చలేదు సార్, వాళ్ళే మర్చిపోయారు సార్. ఎదవేసా లేకు మక్కలు ఇరిగిపోతాయి, బ్యాగ్ ఇచ్చే అన్నారు. నేను అడుగుతున్నాను, ఆడి మీద కేసు కట్టారు. దొంగతనం అంటే చట్టాన్ని మోసగించే పని చేసి కేసు కట్టారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇలా బ్యాగ్ తెచ్చేయకూడదని నేను రాజ్యాంగం పెద్ద చదువుకోలేదు సార్, ఐపీసీ కూడా తెలుసు సార్ నాకంటే ఊరుకుంటారా? సార్ ఆ సెక్షన్ అలా ఉందని నాకు తెలుసు సార్ అంటే ఊరుకుంటారా? మీకు అర్థమవుతుందా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఐపీసీలు ఎన్ని ఉన్నాయి సార్, 52 502 అని అడిగితే నేను అడుగుతున్నాను, ఆ 2 తెలుసు సార్ అంటే ఊరుకుంటారా? సార్ ఎలా కట్టేస్తారు సార్ ఎఫ్ఐఆర్లో ఆ సెక్షన్ వేస్తారని నాకెళ్ళి తెలుస్తుంది సార్, ఆ సెక్షన్ ప్రకారం ఇదిగో నేను అక్యూజ్డ్ అని నాకు ఎలా తెలుస్తుంది సార్, మేము చదువుకోలేదు సార్ అంటే ఊరుకుంటారా? సార్ రాజ్యాంగం ఆర్టికల్ ఎలా చెబుతుందా నాకు తెలియదు సార్ అంటే ఊరుకుంటారా? నీకు తెలిసినా తెలియకపోయినా
భయం వేసే మాట చెప్పినా పెద్ద ఫ్రీడంగా ఏం బతికేస్తున్నాం అనుకోకండి, ఒక చట్టం కింద బతుకుతున్నాం, గుర్తుపెట్టుకోండి. నువ్వు అడుగు వెయ్యాలంటే చట్టం, నువ్వు గొడుగు వెయ్యాలంటే పక్కింటి మీద పడకుండా ఒక చట్టం, నువ్వు సొక్కా వేసుకుని తినంగా రోడ్డు మీద నడాలంటే చట్టం, ఒక వస్తువు వాడుకోవాలంటే చట్టం, ఓ భూ పరిధిలో తిరగాలంటే చట్టం, ఈ భూమి మీద ఏ ఏరియాలో బతకాలంటే చట్టం. నీకు తెలియకుండానే నేను దేని కింద బతుకుతున్నాను తెలుసా? చట్టము రాజ్యాంగం కింద బతుకుతున్నావు. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా. ఇది నీకు అర్థమైతే మనం అందరం తెలిసినా తెలియకపోయినా దేవుని ధర్మశాస్త్రం కింద ఎలా ఉన్నా చెప్పండి, అలా ఉన్నాం. నాకు తెలియదు సార్ ఇది అంటే కుదరదు. ధర్మశాస్త్రం నువ్వు తెలిసినా తెలియకపోయినా నీ డెప్ మీద కొట్టడానికి రెడీగా ఉంటుంది. నీకు తెలిసినా తెలియకపోయినా రే, నీ అడుగులు బాలేదు, నీ సూపులు బాలేదు, నీ మాటలు బాలేదు, నీ గొంతు బాలేదు, నీ నాలుక బాలేదు, నీ పెదాలు బాలేదు, అసలు నువ్వే బాలేదు. బాలేదు 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 అడుగు చెప్తే ఓకే బాలేదు. మరి మేమేమవుతామంటే మీరందరూ ఏమవుతారంటే శిక్షకి అర్హులు అవుతారు, శిక్షకు అర్హులు అవుతారు, శిక్షకు అర్హులు. ధర్మశాస్త్రం అంతా పాత నిబంధన చదువుతుంటే అలా చదువుతుంటూ వచ్చేస్తుంటే ఏమర్థమవుతుంది చెప్పండి? పాత నిబంధన అంతా దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత. పాత నిబంధన అంతా అది ఉంటుందండి, మీరు చూడడానికి కావాలంటే. దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత, మనుషుల మీదకి దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రత, పతనమైన మనుషుల మీదకి దేవుని ఉగ్రత, ఉగ్రత, ఉగ్రత. ఎందుకు ఉగ్రత? మనుషులు బాలేదు కనుక ఉగ్రత. మోసేకి చూసాయిగా చూపిస్తున్నాడు సేనాయి పర్వతం దగ్గర, ఉగ్రత. బాలేదు కనుక ఉగ్రత. సావు దెబ్బలకు తప్ప దేనికి పనిచేయరు. మీరు తీసుకొచ్చారు ఈ ధర్మశాస్త్రం అలా చదువుతుంటే ఒక మాట అర్థమైపోతుంది. అంటే నేను దేనికి పనికి రాను, శిక్షకి పనికి వస్తే ఇప్పుడు నా లోపల రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, ఆ శిక్ష నా మీదకి రాకుండా ఉండాలి అంటే నాకు ఒక సేవియర్ కావాలి, నాకు ఒక సేవియర్ కావాలి, ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఎవరున్నారు? మీ అయ్యా, మీ అమ్మగారు, నీ తోబుట్టువులు, నీ భార్య, నువ్వు పెంచిన పిల్లలు, నీ ఇరుగు పొరుగు వారు, ఎవరు అని అడుగుతున్నాను. ఆ శిక్ష నుంచి నిన్ను కాపాడేది ఎవరున్నారు? నన్ను బయటికి లాగాలి అంటే ఎవరు వస్తారు? కరోనా వస్తేనే దగ్గరికి ఎవరు రాలేదు, మన దగ్గరికి నీళ్ళు ఇవ్వడానికి రాలేదు. చివరికి ఆ వారం ఏదో క్వారంటైన్ అని పెట్టేవారు 14 రోజులు. 14 రోజులు అంటే అర్థం ఏంటి చెప్పినా, బతికొస్తే 14 రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్దాం, బతిరావుతే అంటే గోని సంచులు కట్టేసి వాళ్ళు తీసుకోండి అని దాని అర్థం. అర్థమైందా? ఎవరు వస్తారు చెప్పండి? రోగం భరించడానికే రారు, బాధ భరించడానికే రారు, మనం నవ్వుతే మనతో కలిసి నవ్వడానికే రారు. ఎవరు వస్తారు? ఎవ్వరు రారు. అలాంటి టైపులో మనసు ఈ ధర్మశాస్త్రం చదువుతుంటే ఒక మాట అర్థమవుద్ది, దేవుడు బాగున్నాడు, దేవుని ఎదుట నేను బాగాలేదు. వాక్యం చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది, పాత నిబంధన చెప్తుంది, దేవుని బాగున్నాడు, దేవుని ఎదుట నేను బాగాలేదు. దేవుడు బాగున్నాడు, దేవుని ఎదుట నేను బాగాలేదు. అయ్యో దేవుడు బాగున్నాడు, నేను బాగాలేదు. బాపోయాడు ఓ పెద్ద మనిషి ఎలుగెత్తి అరిశాడు. ఏమని అరిశాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, త్వర ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం నుండి, క్షమించండి 21వ వచనం నుండి. కాబట్టి మేలు చేయగోరి నాకు కీడు చేయుట కలుగుచున్నది, ఒక నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రానికి నేను ఆనందించుచున్నాను కానీ ఏరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమానికి నన్ను చెరబెట్టుకుంటుంది. నా నేచర్ బాలేదు. ఎవరో డాక్టర్ గారు చెప్పారట, మన స్వభావం ఎలా ఉంటుంది చూడండి. డాక్టర్ గారు ఏం చెప్తే అన్నీ మనకు ఉన్నట్టు కనబడుతుంటాయి. టీవీలో అప్పుడప్పుడు కరోనా వచ్చినప్పుడు చెప్పారు చూసారా, కరోనా వచ్చినప్పుడు డాక్టర్కి చెప్పారు ఏమనంటే, ఇదిగో కరోనా లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదటగా రాత్రులు కొంచెం ముక్కు బరువుగా ఉంటుందండి. ఉంటుంది అన్నాం. మా దరిద్రుడు చెప్పిన అక్కడ ఏం చెప్తే ఉన్నట్టుంటాయి మనకి. అలాగే రాత్రి సరిగ్గా అన్నం అనకుండా 2 తేనుపులు వస్తాయి అంటే, అవును 3 వచ్చినాయి 3 అంటాము. అలాగే లైట్గా 2 మోషన్స్ కూడా అవుతాయి అంటే 3 అయిపోయినాయి అనుకుంటండి అనుకుంటాం. మన దరిద్రం సైకలాజికల్ ఎలా ఉంటుంది చెప్పిన, ఏదైతే చెప్తారో అవన్నీ మనకు ఉన్నట్టుంటాయి, ఏదైతున్నా అన్నీ మనకు ఉన్నట్టుంటాయి. ఇక్కడ మీరు కూడా చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ చెప్పాడు, రే తినుకో, లావ్ అయిపోయి నీకు షుగర్ వచ్చేసింది, ఏది పడితే తినుకో,
స్పీడ్లు తగ్గించు అని అన్నాడు. నిజానికి ఆ పెద్ద ఆయనకి స్పీడ్లు తినడం అలవాటు లేదండి. డాక్టర్ గారు తినొద్దన్న కానించి చెప్పండి స్వీట్లు తినాలనిపించిందంట. ఈ మనసు ఎలా చెప్పినా ఏదైతే వద్దనుకుంటామో చెప్పండి అదే చేయాలనిపిస్తుంది. అదొకటి ఉందో లోపల దరిద్రం. మన ఏదైతే వద్దనుకుంటాం అదే చేయాలనిపిస్తుంది. ఏదైతే రోదనుకుంటా అదే. ధర్మశాస్త్రం అంటే ఇష్టమే, వాక్యం అంటే ఇష్టమే, దేవుడు అంటే ఇష్టమే, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇష్టమే. కానీ చేయడంలోనే చెప్పండి కష్టం. మరి చేయకపోతే ధర్మశాస్త్రం ఎంత చెబుతుంది, ఆ 10 ఆజ్ఞల దగ్గర నుంచి ఎంత చెబుతుందిగా, మరి ఇది ఏమీ చేయకపోతే ఏం చేస్తుంది? నేను కట్టగట్టి మూటగట్టి ఉరి బిగించి తీసుకెళ్ళి అది నరకం అనే బంధకాణాలలో బంధించేస్తుంది, రాకుండా బిగించేస్తుంది. మరి నేను రాకుండా ఉండకుండా అలా పాడైపోయి నశించిపోకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం పాటిస్తేనే బతుకుతాను నేను. పాటించగలమండి? నువ్వు పాటిస్తావా? నువ్వు పాటించగలవా? ఎవడ పాటించలేడు, ఎవ్వరం పాటించలేము. అంటే ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం నీకు నాకు మనందరికీ ఈ రోజుకి పాత నిబంధన ఎందుకు దేవుడు పెట్టాడు? క్రొత్త నిబంధనతో పాటు పాత నిబంధన చదివి మనకు అర్థమవుద్ది. నేను దీనిని చెప్పండి పాటించలేను, నేను దీన్ని పాటించలేను, నా వల్ల అవ్వదు, నేను దీన్ని పాటించలేను కనుక ఖచ్చితంగా పతనం అవుతాను. ఇప్పుడు నేను పతనం అవ్వకూడదంటే పాటించాలంటే ఎవరున్నారు? మన పక్షాన పాటించే వాళ్ళు ఒకరు కావాలి, సేవియర్ కావాలి, మన పక్షమును పాటించేవాడు కావాలి. ఎవరున్నారు? 2000 సంవత్సరాల క్రితం నజరుడైన యేసుడు ఇలాలోనికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు వచ్చాడు ఆయన? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎలా ఆనందిస్తున్నామంటే ఇదిగో ధర్మశాస్త్రమందు నా యందు రాయబడిన, ధర్మశాస్త్రమందు నా గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చుటకును దేవుణ్ణి సంతోషపెట్టుటకు ఇలలోనికి వచ్చాను. సంతోషపెడుతున్నాడు. అదిగో ఆ పరలోకమందున్న దేవుడు ఇలలోనికి వచ్చిన దైవశుద్ధిని చూసి పరలోక ప్రభుత్వమైన దేవుడు ఎలా అన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు బాగా వినండి, ఎలా ఆనందిస్తున్నామంటే ఆయన చిత్తముని ఈయన జీవితంలో నెరవేరుస్తున్నాడు. అంత నీతి నెరవేర్చి ఆ నీతనే వస్త్రం తెచ్చి, ఆ నీతనే ఆ ట్యాగ్ మనకు తెచ్చి అలా మెడలేసి ఆ పాపం అనే ట్యాగ్ తీసుకుని ఆయన మెడలో వేసుకుని, బాగా వినండి, మన నిమిత్తం ఆయన పాపి అయిపోయాడు. పాపులమైన మనల్ని ఆయన నీతి మనకిచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడంటే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు బతికి బట్ట కట్టాలి అంటే ధర్మశాస్త్రం ప్రకారం నీకు విడుదల రావాలి అంటే దీన్ని పాటించినోడు ఒక్కడ కావాలి. మోసే కూడా పాటించలేకపోయారు. మానవ ప్రపంచంలో ఎవ్వరు పాటించలేకపోయారు. దీన్ని పాటించింది ఒకే ఒక్కరు. ఈ మానవ ప్రపంచంలో మానవుడుగా పుట్టిన దీనుడైన నజరుడైన యేసుడు పాటించి ఆ నీతంతా తెచ్చి మనకి ఇచ్చి ఆయన అన్నాడు, ఇప్పుడు మీరు నీతిమంతులు, మీ పాపాలన్నీ నేను మీదేసుకున్నాను కనుక పాపం ఎరగన ఆయన, నాకు ఏడుపు వస్తుందండి అన్నమాట, పాపం ఎరగన ఆయన మన నిమిత్తము పాపైపోయాడు. ఆయన పాపేటండి. జోనా సామ్యూయల్ గారితో ఒక సాంగ్ ఉంటుందండి, రేపు ఎవరైనా పాడండి వీలైతే. వర్ణించలేనయ్యా, ఆ పాట ఎంత బాగుంటుందండి. నీకెన్ని బాధలు యేసయ్యా, సిలువులో ఏదయ్యా నీ సొగసు, అడుగడుగున గాయాలేంటయ్యా, నేనే కారణం, నీ ప్రేమే దానికి కారణం. నువ్వు నన్ను ప్రేమించావు, గాయాలైపోయావు. నువ్వు నన్ను పట్టుకోవాలనుకున్నావు, పరలోకం వదిలొచ్చేసావు. ఈ ప్రేమను నేను వర్ణించలేనయ్యా. నీకు ఎన్ని గాయాలయ్యా, ఆ గాయాలు తగలడానికి కారణం ఏంటో తెలుసా? కేవలం ప్రేమ. ధర్మశాస్త్రం ఏం చెబుతుందండి అంటే, ధర్మశాస్త్రం చదువుతుంటే కోపం వస్తుంది ధర్మశాస్త్రం మీద, కానీ ధర్మశాస్త్రం వెనకాల ఏముంది చెప్పనా? ధర్మశాస్త్రం ఒక మాట చెబుతుంది, నువ్వు బాగాలేదురా అని చెప్తుంది. బాగాలేదంటది మనకి, బాగాలేదు, ఎవడైనా మనం బాగాలేదంటే ఎలా ఉంటుందండి? కానీ దాని వెనకాల ఏమని చెప్పనా? దేవుని ప్రేమ ఉంది. బాగాలేదు కనుక నేను బాగు చేయలేని ధర్మశాస్త్రం ఏం చేసిందంట, ఎంత బాగుంటుందో చూడండి. ఒకసారి ముగించుకుందాం. గలతీలకు రాసిన పత్రిక చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగించేసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. విశ్వాసము వెల్లడి కాకమునకు ఇక ముందుకు బయలుపరచబడబోవు
విశ్వాసము అవలంబింపవలసిన వారమై చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రానికి లోనైన వారమైతిమి. కాబట్టి నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రము బాల శిక్షకుడు. ఆయన ఎంత ఎంత బరువైన మాట అండి, మీకు అర్థమైతే చాలండి, ఎగురికి ఎత్తేస్తారు అక్కడ. ధర్మశాస్త్రం ఏంటట? బాల శిక్షకుడు అంటే మాస్టర్. వాళ్ళు రిద్దించి 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 నేర్పించి 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 మనల్ని ఒక సిస్టమేటిక్గా నడిపించి 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 ఈ పాత నిబంధనలో ప్రతి విషయానికి మనకు చూపించి ఒకరోజు అలా చేతులు పట్టుకుని అరెస్ట్ చేసిన. అరెస్ట్ అంటే ఎవడో ఒక పోలీసుడు అరెస్ట్ చేసినట్టు, లేదా ఒక సైనికుడు అరెస్ట్ చేసిన మనల్ని అలా చేతులు మన గొంతు పట్టుకుందండి, ఎక్కడికి వెళ్ళకండి రాని అలా పట్టుకొని అలా మెడబట్టుకుని తీసుకుని వచ్చి అలా యేసుప్రభు ముందు నిలబడి ఆయన వెనకాల వెళ్ళిపో అని చెప్పిందంట. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? యేసుప్రభుని చూడు అని చెప్పి. నువ్వు మంచోడు కాదు గనక, మంచి అంటే ఏంటో నా వైపు కాదు, ఆయన వైపు చూడు. ధర్మశాస్త్రం ఏడాదంటే ఒక మంచి మాట అన్నాడండి ఒక సువార్తికుడు. ఏమంటాడంటే అది అచ్చు థర్మామీటర్ లాంటిదంట. జ్వరం చూస్తారుగా థర్మామీటర్. థర్మామీటర్ నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు జ్వరం ఎంత ఉందో చెప్తుంది. జ్వరం ఎంత ఉందో చెప్తుంది, కానీ అది ఇంజెక్షన్ ఎత్తదా? ధర్మశాస్త్రం కూడా అంతే. నీ టెంపరేచర్ ఎలా ఉందో పాపంలో చెప్తుంది, కానీ మందు దాని దగ్గర లేదు. నీ రోగం ఉందని అది చెబుతుంది, కానీ వైద్యం లేదు. ఆ వైద్యుడి దగ్గరికి రోగం ఉన్న మనల్ని జ్వరం చూసిన ఈ ధర్మశాస్త్రం అలా తీసుకొచ్చి యేసుప్రభు ముందు నిలబెట్టి ఆ వైద్యుడి దగ్గర పో, నేను బాగు చేస్తాడు అని చెప్తుందంట. ఇప్పుడు చెప్పండి, ఈ సిస్టమేటిక్ థియాలజీలో పాత నిబంధన ఎందుకు కొత్త నిబంధనతో కలిపారంటే, ఆ మొదటి నుంచి చదివి 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 వస్తే మలాకి అయిపోయిన వెంటనే నీకు అర్థమైతే ఒక విషయం, నేను మంచోడిని కాదు, ఉగ్రత తప్ప దేనికి పనికిరాని నీకు అర్థమైతే వెంటనే క్రొత్త నిబంధనలు నీకు కనిపించేది ఎవరు తెలుసా? సేవియర్ కనిపిస్తాడు, గుర్తుపెట్టు. అందుకే పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి ఉంటుంది. ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి ఉంది కనుక అది చదివిన మనకి వెంటనే ఒక సేవరే కనిపిస్తాడు. ఆయన దగ్గరకు వచ్చాక మనకు అర్థమవుద్ది వీటన్నిటికీ సొల్యూషన్ ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఈయన ఎందు నమ్మితే మనం ఏమీ పాటించక్కరొద్దంటే, ఇప్పుడు పాటించాల్సింది ధర్మశాస్త్రం కాదు, ఇప్పుడు పాటించడం కాదు, ఆయన అడుగు జాడల్లో చెప్పండి వెనకాల నడిచి వెళ్ళిపోవడమే. అంతే. అంటే యేసుప్రభు అడుగు జాడల్లో వెళ్ళడమే ఈజీ అయిపోయింది. ఇప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులం కాదు, దేవుడి వివాహ మహోత్సవానికి మనం అందరం పాత్రులు. కాబట్టి ఇది మీకు అర్థమైతే నేను చెప్తున్నాను. ఈ సిస్టమేటిక్ థియాలజీలో ఇశ్రాయేలు ఎవరండి అంటే, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు ధర్మశాస్త్రం అందుకోవడానికి దేవునికి ఒక రెఫరెన్స్ కావాలి. జస్ట్ వాళ్ళ రెఫరెన్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన అంటే ఏంటంటే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుని చూపించడానికి పాత నిబంధన గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధనలో ఏముందంటే, నీకు ఒక రక్షకుడు ఉన్నాడని చెప్పడానికి. ఇదే బైబిలు సారాంశం. ఇది అర్థమైతే, ఉదయం చెప్పుకున్నాం కదా, లేఖనములు యందు నిత్యజీవం కలదని వాటిని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు. కింద మాట అంటుంది, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. అంటే ఈ పాత క్రొత్త నిబంధనలో మొత్తం పిండితే ఎవరు వస్తారండి బయటకంటే చెప్పండి? యేసుప్రభు వారు వస్తారు. ఆయన నీకు రైట్ మోడల్, ఆయన ఫాలో అయిపో, దేవుడు నిన్ను కాపాడి వర్ధలింప చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు విన్నారు, అందరికీ సంగతులు అర్థమైనా తెలియదు తండ్రి. తండ్రి, ఈ యొక్క ప్రారంభపు పునాదులు తెలియకపోతే మా ప్రశ్నలే మా జ్ఞానం ఎలాంటితో చెబుతాయి తండ్రి. ఎవరైతే తండ్రి ఈ గ్రంథాన్ని అపార్థం చేసుకుంటున్నారో వారి కన్నులు తెరవండి. చెబుతున్న మమ్మల్ని ఏళన చేస్తున్నారో వారిని క్షమించండి. వారికి అందరికీ అర్థమయ్యేలా బోధించడానికి మమ్మల్ని నడిపించండి. ఈ మొదటి రోజు ఆలస్యమైన తండ్రి అందరినీ చక్కగా మీరు నడిపించారు, ప్రేమతో కాపాడారు. ప్రశాంతమైన తండ్రి నిద్రలోనికి చక్కటి భోజనం చేసి రేపు ఉదయాన్నే బలమును శక్తిని పొందుకొని మీ సత్యము నేర్చుకోవడానికి మీ పిల్లల్ని సిద్ధపరుస్తారని కోరుతూ, ఎటువంటి ఆటంకాలు ప్రమాదాలు ఏమీ జరగకుండా మీరు ఎక్కల చాటున తండ్రి ఈ సభలను జరిగించి మీ పరిశుద్ధాత్మ సన్నిధిలో తండ్రి మరింత మా ఉజ్జీవాన్ని నింపుతారని కోరుతూ, చక్కగా పాటలు పాడుతున్న అన్నలను, సంగీతకారులను, సేవకులను,
వాడబడుతున్న వారిని, కనబడుతున్న వారిని, కనబడకుండా పని చేస్తున్న వారిని అందరినీ మీరు దీవించుతారని కోరుతూ, మా శత్రువుని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. రేపు ప్రోగ్రామ్ అంతా చాలా స్పీడ్గా ఉంటుంది, ఎందుకంటే సాయంత్రం మనకి సాంగ్ ఉంది కనుక రిలీజ్. అంతా రేపు ఉదయం నుంచి అంతా త్వరగా ఉండండి, ఎక్కడ లేట్ చేయొద్దు. కాబట్టి రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఎందుకంటే ఉదయం లేట్ అయిందంటే ఆ లేట్ అలా సాయంత్రం వరకు కొడుతుంది. కాబట్టి దయచేసి లేట్ చేయొద్దు, అందరూ టైం పాటించండి. దయచేసి గమనించండి, ఈ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు, లేదా ఇప్పటికే మీరు బాప్టిజాలకు సిద్ధపడిన వారు ఎవరైనా ఉంటే డయాస్ దగ్గర రండి, మీ నేమ్స్ అన్ని ఇవ్వండి. ఉదయం కొంతమంది పేర్లు ఇచ్చారు, వాళ్ళతో పాటు కలిపి మీరు కూడా ఎవరైనా పేర్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. బాప్టిజం తొట్టు రెడీగా ఉంది, నీళ్ళు రెడీగా ఉన్నాయి, ఇచ్చేవాళ్ళు రెడీగా ఉన్నారు, ఇంకెవరు రెడీగా ఉన్నారు?